ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే దేశంలో ఉగ్రదాడులకు ఐసిస్ చేస్తున్న ప్రణాళికలు భయకంపితులను చేస్తున్నాయి. ఢిల్లీ పేలుడుకు ముందే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు 3 ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన మొహియుద్దీన్. ఫరీదాబాద్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ తరహాలోనే ఐసిస్ టెర్రర్ కుట్రలోనూ వైద్యులు వెలుగులోకి వచ్చారు. ఆముదం గింజలతో రెజిన్ తయారు చేశారు. ఆముదం తీశాక వచ్చే పిప్పితో రెజిన్ వెలికి తీస్తారు. ఇది అత్యంత ప్రమాదకర రసాయనం. ఈ రెజిన్ ను గాలిలో పీల్చినా ప్రమాదకరమే. రెజిన్ తయారీ సమయంలోనే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు చాకచక్యంగా ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వారు చేపట్టిన బయో టెర్రరిజానికి చెందిన ప్లాన్ చూసి ఆశ్చర్యపోయారు. ఒకవైపు ఆయుధాలను సమకూర్చుకుంటూనే ఇంకోవైపు గానుగల ద్వారా రెజిన్ తయారీకి సిద్ధపడ్డారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి రసాయనాలతో పాటు ఐసిస్ ఉపయోగించే నల్లటి జెండా వస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7న అహ్మదాబాద్ లోని గ్రాండ్ అంబియన్స్ కు మొహియుద్దీన్ వెళ్లినట్లు అక్కడి సీసీ ఫుటేజ్ పరిశీలనలో తెలుసుకున్నారు. మొహియుద్దీన్ ఎందుకు ఆ హోటల్ కు వెళ్లాడు, అక్కడ ఎవరిని కలిశాడు అనేది కనుగొనే పనిలో ఉన్నారు దర్యాప్తు అధికారులు. ఇప్పటికే హైదరాబాద్ లోని మొహియుద్దీన్ ఇంటి నుంచి కిలోల కొద్దీ రసాయనాలు, ప్రమాదకర పదార్థాలను సీజ్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తమ కస్టడీలో ఉన్న యూపీ లఖీంపూర్ కు చెందిన మహమ్మద్ సుహైల్ ఇంట్లో సోదాలు చేశారు. సుహైల్ ఇంటి నుంచి ఐసిస్ ఉగ్రవాదులకు చెందిన నల్లటి జెండాలు దొరికాయి. కొన్ని ఆయుధాలను కూడా సీజ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని దర్యాప్తు అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు తరలించాలంటే వ్యయ ప్రయాసాలతో కూడిన అంశం. డబ్బు, మానవ వనరులు కావాలి. ప్రమాదకర రసాయనాలతో దాడికి పెద్దగా కష్టపడనక్కర్లేదని భావించి రెజిన్ ను ఎంచుకున్నారు ఐసిస్ ఉగ్రవాదులు. ఆముదం మొక్కలు మన ఇంటి చుట్టుపక్కలే చాలా తారసపడతాయి. వాటి గింజల నుంచి నూనె తీసాక వచ్చే పిప్పి చాలా డేంజర్. ఈ పిప్పి నుంచే రెజిన్ తీస్తున్నారు. ఈ రెజిన్ రసాయనాన్ని అనేక విధాలుగా మార్పు చేయొచ్చన్నది నిపుణుల మాట. రెజిన్ ను గాలిలో కలిపితే ఊపిరి పీల్చుకోలేరు, శ్వాస సమస్యలు వస్తాయి, చివరిగా ప్రాణాలు కూడా పోతాయి. రెజిన్ ను పౌడర్ గా మార్చి ఆహార పదార్థాలలో కలిపే ప్రయత్నానికి కూడా ఒడిగట్టారు ఐసిస్ ఉగ్రవాదులు. ఎందుకు ప్రముఖ ఆలయాల్లోని ప్రసాదాలను ఎంచుకున్నారు. ఆయా ప్రసాదాల్లో రెజిన్ పౌడర్ లేదా రెజిన్ ఆయిల్ ను కలపాలన్నది వీరి కుట్ర. అలాగే రద్దీ హోటళ్లను కూడా ఎంచుకున్నారు. అక్కడ ఆహార పదార్థాల్లో రెజిన్ కలిపితే వాటిని తిన్నవారు చావుకు దగ్గరైనట్టే. ఇదే విధంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని రక్షిత తాగునీటి ట్యాంకుల్లో రెజిన్ కలిపినా అది సామూహిక మరణాలకు దారితీస్తుంది. రెజిన్ కలిపిన గాలి పీల్చినా, రెజిన్ కలిసిన ఆహారం తీసుకున్నా, రెజిన్ ను ఇంజెక్షన్ల ద్వారా కూరగాయలకు ఇచ్చినా మనిషి వెంటనే చనిపోడు. కాకపోతే మనిషి ప్రాణాలు తీయడానికి దారితీసే ప్రమాదకర రసాయనం ఇదే. రెజిన్ మనిషి శరీరంలోకి వెళ్తే 32 గంటల తర్వాత 48 గంటల లోపు విషమ పరిస్థితులు ఎదురవుతాయి. ఏం జరిగిందో గుర్తించే లోపుగానే సమయం గడిచిపోతుంది. అసలు సంగతి తెలియక ఎన్ని చికిత్సలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. అందుకే ఐసిస్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు సందేహిస్తున్నారు.